హాయ్ అందరికీ నమస్తే. చూసారా గుమ్మడికాయలు ఎలా ఉన్నాయో? తోటకు వచ్చానండి, గుమ్మడికాయ తోటకి. ఫ్రెష్గా ఈరోజు మనకి ఎన్ని కాయలు కావాలి అన్ని కాయలు కోసుకుని ఫ్రెష్ బ్యాచ్ గుమ్మడికాయ వడియాలు ఈరోజు తయారు చేస్తానండి. అందుకే తోటకు వచ్చాను. మనకు కావాల్సిన కాయలు కోసుకుని గుమ్మడికాయ వడియాలు రుచికరంగా తయారు చేసేస్తాం. ఓకే, చూసారండి ఎన్ని కాయలు కోసాం ఫ్రెష్గా. ఇది చూసారా? ఇది నాలాగా ఉంది. ఇదిగోండి బూడిద గుమ్మడికాయ. పైన బూడిదంతా పోయే వరకు శుభ్రంగా కడుక్కుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటాం అన్నమాట. ముందుగా ఇదిగోండి ఈ విధంగా ముక్కలన్నీ కోసుకొని ఒక బేసిన్లోకి ఎత్తుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా ఒకసారి కలిపి, ఉప్పు పసుపు కలిపిన ముక్కలన్నీ ఒక గుడ్డలో వేసుకుని దానిలో గట్టిగా మొత్తం ఒక చోట దగ్గరికి చేర్చి మూట కట్టేసి దాని మీద చక్కగా ఒక బరువైన రాయి పెట్టేస్తే, ఇలా బరువు పెట్టిన ఈ ముక్కల్ని ఒక రోజు నైటాల్లో ఇలా ఉంచితే అందులో ఉన్న నీరంతా 90% పోద్దండి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ ఈ ముక్కల్ని కొంచెం కొంచెంగా పల్చని గుడ్డలో వేసుకుని చక్కగా ఉన్న నీరంతా పోయే వరకు గట్టిగా ఇలా పిండుకోవాలన్నమాట. బాగా మెత్తగా రుబ్బుకున్న మినప్పిండిని ఈ ముక్కల్లో వేసి ముక్కలకి సరిపడా పచ్చిమిర్చి పేస్టు, అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకొని మంచి ఎండలో ఒకే సైజులో వడియాలు వేసుకోవటమే. చాలా ఫ్రెష్ బ్యాచ్ అండి. చేసినట్టుగా ఎప్పుడే వెళ్ళిపోతున్నాయి. చాలా బాగున్నాయి అని చెప్పి మనకి రివ్యూలు కూడా ఇస్తున్నారండి. గుమ్మడి వడియాలే కాదండి, మన దగ్గర ఊరమిరపకాయలు ఇంకా చాలా వడియాలు ఉన్నాయి. మీకు కావలసిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చండి. 4 రోజులు ఎండలో బాగా ఎండబెట్టిన గుమ్మడి వడియాలండి. మంచి ఫ్రెష్ గా ఉంటాయి, కరకరలాడతా. టేస్ట్ చేసేద్దాం. అబ్బా, కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉన్నాయండి. కావాలనుకునే వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి ఆర్డర్ పెట్టుకోండి. ఓకే, ఉంటానండి. బాయ్.